నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజం మీరసలు నోటికి అన్నమే తింటున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడంపై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం బస్ టైంకి రాలేదని సీజ్ చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్న చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు నిందితులపై పీడీ యాక్ట్ నమోదుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్న నిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. తొలి ప్రజా పద్దుల కమిటీ సమావేశం ఇన్ఛార్జ్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా పద్దుల కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, బీరా రవిచంద్ర, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మెరుగు నాగార్జునలు హాజరయ్యారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం 1919వ సంవత్సరంలో తొలిసారి ప్రజా పద్దుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పట్లో అధికార పక్షం వారే ఉండేవారని, కాలానుగుణంగా దానిని 1967వ సంవత్సరంలో ప్రతిపక్ష నేతలకు సాంప్రదాయ పద్ధతిలో కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో 2011-2012 మధ్య కాలంలో ఖర్చులు పద్దుల దగ్గర నుంచి 2018-2019 మధ్య కాలం ఖర్చుల వరకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని చైర్మన్ పయ్యావుల కేశవ్ అధికారులను సూచించారు. తొలిగా ఇన్ఛార్జ్ సిఎస్ నీలబ్ కుమార్ ప్రసాద్ సమావేశంలో అధికారులను చైర్మన్ కు పరిచయం చేశారు. అనంతరం అధికారుల నుంచి సలహాలు, సూచనలు కమిటీ స్వీకరించింది. గతంలో బడ్జెట్ తక్కువగా ఉండేదని, ప్రస్తుతం బడ్జెట్ 2 లక్షల కోట్లకు చేరిందని, దీంతో ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. సంబంధిత అధికారులు తమ శాఖల్లో మరింత బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రధానంగా అన్ని శాఖల ప్రజా పద్దులను సక్రమంగా ఖర్చు చేసిన లెక్కలు చూపాలని కోరారు. ప్రభుత్వ విధానాలను అవలంబిస్తూనే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. నిధులు వినియోగం తర్వాత లెక్కల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరం అనుకుంటే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, భవనాలు, రహదారులు మరియు వ్యవసాయం సాధారణ నిధుల్లో ఖర్చుల సమస్యలు వస్తున్నాయన్నారు. అధికారులు అన్ని అంశాలపై త్వరితగతిన సమస్యలు లేకుండా పద్దుల లెక్కలు చూపాలని కోరారు. సిఐజీ ఆధ్వర్యంలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం పూర్తి స్థాయి కమిటీ వచ్చాక మరోసారి చర్చిద్దామన్నారు. పాత విషయాలను త్వరితగతిన పూర్తి చేసి కొత్త లెక్కలు కమిటీకి తెలపాలన్నారు. కమిటీలో సభ్యులైన ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో దూరదృష్టితో పనిచేస్తున్నారని అర్థం చేసుకోవాలన్నారు. అధికారులు కూడా అంతే సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజా పద్దుల విషయంలో ఉన్న అవకాశాలను అధికారులకు అందిపుచ్చుకొని తదనుగుణంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ బీదా రవీంద్ర మాట్లాడుతూ గతంలో తాను ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కమిటీలో పనిచేస్తున్నారు. ఆయా శాఖల అధికారులు సాధ్యమైనంత వరకు త్వరితగతిన పద్దుల వివరాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. ఒకే అంశం పలుమార్లు వస్తుందని అలా రాకుండా చూడాలని కోరారు. సమయం వచ్చినప్పుడు పెద్ద సమస్యలపై సమీక్ష చేద్దామన్నారు. ఇన్ఛార్జ్ సిఎస్ నీలబ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సమాచారాన్ని కమిటీ ముందు ఉంచడం జరిగిందన్నారు. పరిష్కార మార్గాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో నివేదికలను తయారు చేసుకొని వారం రోజుల ముందుగా కమిటీకి పంపాలని కోరారు. పరిశీలన అనంతరం అందులోని సమస్యలపైన మాత్రమే అధికారులతో చర్చించడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ సహాయ కార్యదర్శి డి సాంబశివరావు, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కెవి సత్యనారాయణ, సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నారని ఎగతాళి చేస్తారా? మీరసలు నోటికి అన్నమే తింటున్నారా అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నమస్కారం. ఈరోజు ఒకవైపు ఇసుక కొరతతో ఉపాధి లేక కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకోవడమే కాక లక్షలాది మందికి తినడానికి తిండి కూడా దొరక్క ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి అదే కోణంలో ఏపీకి అడ్రస్ లేకుండా ఏదైతే రాజధాని ఒక రాష్ట్రానికి అడ్రస్ ఉండాలి, ఇవాళ ఏపీకి అడ్రస్ లేకుండా చేయడమే కాకుండా ఏదైతే అమరావతిలో బిల్డర్స్ కట్టడాలు ఉన్నాయో అవి కూడా అక్కడ ఏం జరగట్లేదని ఆఖరికి ఆ బిల్డర్స్ను కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఇసుక దొరక్క వందల మంది ఆత్మహత్యలు చేసుకొని లక్షల మంది తినడానికి తిండి లేక ఆకలి మంటలతో ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కిటికీలకి ఇంటి తలుపులకు మాత్రం 73 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం జీవో ద్వారా ఆయనకి 73 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన గత 6 నెలల క్రితమే ఇల్లంతా పూర్తి చేసుకొని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసి 6 నెలలుగా ఉంటున్న ఇంటికి కిటికీలకి తలుపులకి 73 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించడం ఏంటి? ఇదా రూపాయి జీతం తీసుకోవడం అంటే? జీతమేమో రూపాయి తీసుకుంటున్నాను అన్నారు, పూర్తయిపోయిన ఇంటికి మాత్రం 73 లక్షల రూపాయలు కేటాయించుకున్నారు మీ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి బదిలీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని బదిలీ చేసినటువంటి 24 గంటలలో భూముల అమ్మకానికి 447 విడుదల చేసినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం. అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అడ్డుపడ్డారు, ఆయన్ని బదిలీ చేసి 24 గంటల్లో జీవో సృష్టించారు. అంటే వీళ్ళకి ఎవరు అడ్డు వస్తే వాళ్ళని బదిలీ రూపంలో చేసి వాళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తులను కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవస్థ అంతా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అయితే ఇదంతా జగన్కు తెలిసే జరుగుతుందా లేదా అనేది ప్రజలే నిర్ణయించాలి అన్నారు. కొంతమందిని లొంగదీసుకునేందుకు ఆర్థికంగా మానసికంగా దాడులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై కక్ష సాధించేందుకే బస్సులు సీజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఇప్పటి వరకు జేసీ ట్రావెల్స్ కు చెందిన మొత్తం 80 బస్సులు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే చిన్న కారణాలను చూపి కక్ష సాధింపుతోనే బస్సులను సీజ్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇలా ఇప్పటికే 80 బస్సులకు వరకు సీజ్ చేశారని ఆయన తెలిపారు. టీడీపీ నేత అనంతరం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ కొందరిని టార్గెట్ చేస్తున్నారని జేసీ మండిపడ్డారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ పై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హద్దు మీరి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్పోర్ట్లో తమకు 74 ఏండ్ల అనుభవం ఉందని అన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థకు చెందిన 80 బస్సులు సీజ్ చేశారని జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బస్ టైమింగ్కు రాలేదని సీజ్ చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొందరిని మానసికంగా కొందరిని ఆర్థికంగా శిక్షిస్తోందని జేసీ ధ్వజమెత్తారు. పార్టీలో చేరితే కేసులు ఉండవని ఒత్తిడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ సంస్థకు చెందిన బస్సులను సీజ్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామని అధికారులపై కేసులు పెడతామని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. నేను దొంగతనం చేసి పోతే లంచం తీసుకొని పోతే నాకు సమాజంలో నాది తప్పు. మీరు అరెస్ట్ చేస్తే అది లేదు ఇది లేదు ఏదో పెట్టి 10 ఏళ్ళ నాపదు నువ్వు తుమ్మింటివి అదేదో కథ ఉంది. మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఏందో అనేందని ఏదో అన్నీ నేను ఆ కథ ఏదో మర్చిపోయింది ఇప్పుడు ఆ కథ.
అట్లా నువ్వు కేసు పెడితే సంతోషంగా ఉన్నా ఐఎమ్ రెడీ, భయపడను, ఎవరి శరణ దొరకాల్సిన అవసరం నాకు, న్యాయంగా ధర్మంగా ఉంటాను. అందుకనే కదా ది లాస్ట్ సిస్టర్ మా ఊరు జూటూరు, నొలకమంతం లేదు, నొలకమంతం ఒక్కటి కొనుక్కుంటా పర్వాలేదు, నొలకమంతం కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, నేను నా భార్య నో ప్రాబ్లం. అరెస్ట్ చేస్తే ఎవడేం చేస్తాడు? ఎప్పుడో కేసు ఏందో పెట్టి ఏమీ లేకపోయినా క్రియేట్ చేస్తారు. మీకందరు గుర్తుందో లేదో తెలియదు నాకు. పామిడిలో ముఖ్యమంత్రి పక్కన ఉన్నప్పుడు పామిడి మీటింగ్లో చెప్పినా, నువ్వు రాబోయేటువంటి ముఖ్యమంత్రి గురించి నీకు ఎక్కువ తెలియదు, నాకు తెలుసు, నేను చెప్తున్నా, మిస్టర్ చంద్రబాబు నాయుడు నిన్ను ఎటు తిరిగి లోపల వేయటమే వాళ్ళ ధ్యేయం. పోలీస్ ఆఫీసర్ ఎట్లా సార్ ఏ కేసు పెట్టమంటే తిక్కడా కొడక పోయి ఇంత గంజాయి జోగులు పెట్టి తీసుకొచ్చి లోపల అయిపోరా అని చెప్తాడు. బీ కేర్ఫుల్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అని బహుశా పామిడి మీటింగ్లో చెప్పాను, పామిడి మీటింగ్లో చెప్పింది నాకు. ఇవాళ ఏమైంది అనంతపురంలో చెప్పండి, ఇట్లా ఊరుకా ఉంటే ఎట్లా మీరు తలకాయ చెప్తే అనంతపురంలో ఏం జరిగింది? గంజాయి కేసు రాలేదా, పెట్టలేదా, జరగలేదా? ఏ చెప్పేది నోరు లేదా? మరి చెప్పండి. అతను పడ్డ బాధలకు కొంత, అది నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు, అతను పడ్డ బాధలకు ఆక్రోశం ఉంటుంది అతనిలో కూడా. ఇప్పుడు నాలో ఆక్రోశం నిలబడిపోతాను. ఇక తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. జనసేన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేత పవన్ మనసు గాయపడేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైన విరుచుకుపడ్డారు. అన్న అంటూనే ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని గంగలో ముంచేశారని వ్యాఖ్యానించారు. జగన్ కు డబ్బు పిచ్చి వదలదని అన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరు చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లుగా జగన్ వైఖరి ఉందని, సాయంత్రం 5 గంటలైతే చాలు వీడియో గేమ్లో ఆడుకుంటూ కూర్చుంటున్నారని ఆరోపించారు. ఒకప్పుడు అన్నా క్యాంటీన్ ఉంటే పని లేకపోయినా అన్నా క్యాంటీన్లో భోంచేసేవాళ్ళం, పని చేసిన 5 రూపాయలకే భోంచేసి ఆనందంగా ఇంటికి పోయేవాళ్ళం. ఆయన అడిగింది, సార్ మీరు ఒక చిన్న పని చేయండి, మీరు భోజనం పెడితే ఇక్కడ తినేసి వెళ్తాం, ఇంట్లో వాళ్ళకు కూడా భోజనం లేదు, కొంచెం ఎక్కువగా కట్టించి ఒక పాకెట్ ఇవ్వండి, నేను నా భార్య ఈరోజన్నా భోంచేస్తాను అడిగారంటే, అన్నమో రామచంద్రని వాళ్ళు బాధపడతా ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏమీ పట్టనట్టు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. 30 లక్షల మంది గోడు ఈయనకు పట్టలేదు. అందుకే అంటున్నా, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రులు ఉండాలి. ఈయన మాత్రం ఆనందంగా ఉండాలి, ఇంకెవ్వరు ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అసెంబ్లీలో మీరు చూశారు, నేనేదో దోమల పైన పోరాడాను, యుద్ధాన్ని ప్రకటించాడని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడో ఒక పోస్టర్ చూశాడంట కర్నూలులో. నన్ను విమర్శించాడు, ఏమని ఈ పోస్టులు పెట్టి నేనేదో యుద్ధం చేసినట్టు దోమల పైన కత్తి తీసుకొని పోరాడుతున్నాను. అవును, నేను దోమల పైన పోరాడాను, యుద్ధాన్ని ప్రకటించాను, పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఆ రోజు నేను చేశాను తప్ప ఇంకోటి కాదు. మీరేం చేశారు? దోమలు పెంచారు, కరెంటు కూడా లేకుండా చేశారు, మన మీద వదిలిపెట్టారు. ఏం తమ్ముళ్ళు డెంగీ ప్రతి ఒక్క ఇంట్లో డెంగీ. భయమేస్తానని బయట రావాలంటే మలేరియా, అంటువ్యాధులు, టైఫాయిడ్, రాని వ్యాధి లేని పరిస్థితికి వచ్చాం. ఎంత బాధేస్తుందంటే, మండపేటలో ఒక కార్మికుడు భార్య డెంగీ వల్ల చనిపోతే
4 సంవత్సరాల బిడ్డని చంపేసి నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అని అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అది డెంగీ వల్ల వచ్చిన ప్రమాదం. బాధ్యత లేని ప్రభుత్వం వల్ల ఎంతోమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. మన జిల్లాలో మొన్నే చూసాం, పెళ్లి పెట్టుకున్నారు, పెళ్ళి అంతా కుదిరిందంతా అయిపోయింది, బంధువులందరూ వచ్చారు. ఆ అమ్మాయికి డెంగీ వస్తే వేలూరు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తీసుకురావాలని బంధువులు ప్రయత్నం చేశారు. డాక్టర్లు ఒకటే చెప్పారు, వీలు కాదు, ఆ అమ్మాయి చాలా సీరియస్గా ఉందని చెప్పి తీసుకుపోవడానికి వీల్లేదని చెప్పారు. మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయింది. దీనికి సమాధానం ఏం చెప్తాను అడుగుతున్నా. నిన్ననే మదనపల్లిలో 4వ తరగతితో 3వ తరగతి చదువుకునే అమ్మాయి చనిపోయే పరిస్థితి వచ్చింది. రోజుకొకరు డెంగీ వల్ల, మలేరియా వల్ల, అనేక అంటువ్యాధుల వల్ల చనిపోయే పరిస్థితి వచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ హయాంలో మనం సరిగా చేయలేదని. ఈరోజు తిరుపతిలో కూడా పల్లి వీధిలో ఒకరైతే 9 ఏళ్ల పాప, ఒకరు ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు అంటువ్యాధుల వల్ల, డెంగీ వల్ల చనిపోతున్నారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఇవన్నీ ఏమీ పట్టడం లేదు. ఇంకో పక్క రైతులు ఎన్నో మాట్లాడాడు. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గర్భగుడిలోని టీటీడీ ఉద్యోగుల తీరు, స్వామివారి ప్రశాంతతకు భంగం కలిగి భక్తుల దర్శనం భాగ్యం సవ్యంగా సాగడం లేదని మాజీ మంత్రి రామచంద్రయ్య అన్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మాజీ మంత్రి రామచంద్రయ్య. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆంధ్రప్రదేశ్ మంచి పరిపాలనతో ముందుకు సాగుతుందన్నారు. జలాశయాలు నిండుగా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇసుక కొరత ఏర్పడుతుందన్నారు. ఇసుక సమస్య కూడా త్వరలోనే ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని తెలిపారు. టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని, కానీ గర్భగుడిలో ఉన్న టీటీడీ ఉద్యోగులు హడావుడి కారణంగా భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోలేకపోతున్నారన్నారు. దీనిపై టీటీడీ అధికారులు దృష్టి సారించి భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కలిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. కుటుంబ సమేతంగా స్వామిని దర్శనం చేసుకున్నానికి వచ్చడం మంచి దర్శనమైంది. ఎంత జనం వచ్చినా కూడా ఏర్పాట్లు బాగున్నాయి. కానీ లోపల శాంక్టోరియంలో దేవుని సన్నిధిలో అరుపులు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా స్టాఫే కేకలు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి అది తగ్గించాలి. ప్రేయర్ హాల్స్లో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. పీస్ఫుల్గా వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు కేకల అరుపులు అంటే అవాయిడ్ చేయాలి. అదొకటి తప్ప నాకు అన్ని మిగతా అన్నీ బాగానే ఉంది. పరిపాలన బాగుంది, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, మంచి వర్షాలు వచ్చాయి. ఇక చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 3 నిందితులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి
శ్రీదేవి నర్సింగ్ హోమ్ వద్ద గత నెల 31న అర్ధరాత్రి ఆసుపత్రిలో వైద్యం జరుగుతున్న తండ్రి మందుల కోసం మెడికల్ షాప్కు వెళ్లిన ఓ వ్యక్తి మెడల నుంచి గొలుసును లాక్కెళ్లారు. బాధితుడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ద్విచక్ర వాహనం నంబర్ను గుర్తించారు. మాణికేష్ నగర్ ప్రాంతానికి చెందిన గండికోట ప్రభు, వెంకటేష్, మదర్ సందీప్ అనే ముగ్గురిని అరెస్టు చేయడం జరిగిందని చిలకలగూడ ఇన్స్పెక్టర్ బాల గంగిరెడ్డి తెలిపారు. గండికోట ప్రభు 6 పోలీస్ స్టేషన్లో 9 దొంగతనాలకు పాల్పడినట్లు ఇతనిపై పీడీ యాక్ట్ కోసం ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని సిఐ తెలిపారు. సంజయ్ కుమార్, మన శ్రీనివాస్, చక్రపాణి, మజహర్, వసీం, లక్ష్మణ్, ప్రకాష్, విజయ్, క్రైమ్ రైటర్ నాగేశ్వరరావు, వెంకటేష్ హోంగార్డ్, రమణ కానిస్టేబుల్, ఇంకా A1 అయినటువంటి ఈ గండికోట ప్రభుకు కూతురు పుడితే దావత్ ఇస్తానని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిచారు. ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిచి అందరు కలిసి దావత్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ మోటార్ సైకిల్ అడిగి అందులో తీసుకొని వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ మోటార్ సైకిల్ వచ్చి ఆ మోటార్ సైకిల్లో వారాసిగూడ ఎక్స్టోర్ట్లో మందు తాగిన తర్వాత వీళ్ళు సిటీలో జాయ్ రైడింగ్ ఒకసారి పోయారు. రిటర్న్లో పోతూ పోతూ అక్కడ సింగిల్గా నడుచుకుంటూ పోతున్నటువంటి వ్యక్తి కనిపించేసరికి ఖర్చులకు డబ్బులు కావాలన్న ఉద్దేశంతో చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. అదృష్టం కొద్దీ ఆ ఏరియా అంతా సీసీ కెమెరాలు నిఘాలో ఉంది. మోటార్ సైకిల్ నంబర్ ఐడెంటిఫై అయింది. దాని ఆధారంగా మోటార్ సైకిల్ ఓనర్ను పట్టుకుంటే ఫలానా ప్రభు అనే వ్యక్తి నా బండి తీసుకొని వెళ్ళాడు అని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా ఇంటికి రాలేదు, నా బండి కూడా రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేశాడని చెప్తున్నాడు. ఈ విధంగా వెతుకుతూ పోతే నిన్నటి నైట్ ఈయన దొరకడం జరిగింది. ఈయన దగ్గర నుంచి ఆ పోయినటువంటి చైన్ కూడా రికవరీ చేయడం జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలో ఏటీఎం కార్డులు మార్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. డీసీపీ మాట్లాడుతూ ఏటీఎంల దగ్గర ఉండి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయడానికి వచ్చిన వ్యక్తులను గమనిస్తూ వారికి ఏటీఎం నుండి డబ్బులు తీయరాని వారిని గురించి వారికి డబ్బులు తీసి ఇస్తాను అని చెబుతూ కార్డు తీసుకొని ఆపరేటింగ్ చేసి అందులో డబ్బులు రావడం లేదని చెప్పి వారికి ఏటీఎం కార్డును మార్చి వేరొక ఏటీఎం ఇచ్చి వారిని మోసగిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను జనగామ పోలీసు బృందం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి నుండి 70,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. భ్రమంలో ఉన్నారు వాళ్ళు. దాంతో దూరం వచ్చి చేస్తున్నారు. ఇంట్లో మనసుకుంటే చేయరు, అది రాయాలి అందరు. ఇంట్లో మనసుకుంటే అసలు దొంగతనం కావాలి. ఆ తర్వాత దూర ప్రాంతాలకు పోతే వాళ్ళు పోతే ఏడబెట్టాలి, పెట్టాలి. మార్కెట్ లో రీసేల్ వాల్యూ చాలా తక్కువ ఉంది. అందుకోసమైనా ఇప్పుడు తీసుకోవట్లేదు. కాబట్టి బంగారం, వెండి, డబ్బులు ఇవి దూర ప్రాంతాలు పోయే వాళ్ళు దయచేసి జాగ్రత్త చేసుకుని వెళ్ళాలి. ఎవరైనా బంధువుల ఇంట్లోనే పెట్టాలి, బంధువులకు ఏమైనా పంపు పెట్టాలా ఇంట్లో, లేకపోతే బ్యాంకులోనే పెట్టుకోవాలి. ఇది మీరు అందరూ తెలియజేయాలి. ప్లస్ నేరం జరిగిన తర్వాత నేరస్థలాన్ని మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. అంటే దాన్ని అక్కడ పోయి ఇది ఉంది అది ఉంది పోతే పోయి ఉంటుంది ఆల్రెడీ. తర్వాత ఎట్లా కాపలా కాసుకోమని చెప్పాలి. న్యూస్ టీమ్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు దాన్ని కదిలించడం కానీ చేయడం కానీ మేము చెప్పిన ప్రకారం చేయాలి. లేకుంటే ఏమైంది అంటే ఉండే కొంచెం భౌతిక ఆధారాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఇలాగా జనగామ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. వాళ్ళని ఈ జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు మన జనగామలో దొంగతనాలు కావు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మనకి దాదాపుగా 50% దొంగతనాలు తక్కువైనాయి మొత్తం జోన్లో. యాక్సిడెంట్స్ అయితే లాస్ట్ ఇయర్ 128 దాకా అయితే ఈసారి ఇప్పటికీ 81 అయినాయి మేజర్ యాక్సిడెంట్, ఫ్యాటల్ యాక్సిడెంట్. నెల 3వ తారీఖున ఒక కెనరా బ్యాంక్ ఏటీఎం ఆసిఫ్ నగర్ లిమిట్స్లో 2 దుండగులు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. దాంట్లో ఈ ఉదయం బ్యాంక్ ఆఫీషియల్స్ 4వ తారీఖున అంటే సోమవారం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఏటీఎం మెషిన్ని పైనుంచి కింద వరకు పూర్తిగా డ్యామేజ్ చేసి దాన్ని బలవంతంగా గొడ్డలు పెట్టి తీసి దాంట్లో ప్రయత్నం చేసినారు మొత్తం లోపల ఉన్న నగదు దొంగతనం చేయడానికి. బట్ అది యాజ్ ఏటీఎం ఎటువంటి మెషిన్ అంటే దాని నుంచి ఎవరు అటెంప్ట్ చేసినా కూడా ఇంతవరకు
లోపల నగదు దొంగతనం చేయడం అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. సో ఈ ఇన్స్టెన్స్లో కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేయడం జరిగింది, కానీ ఏటీఎం మషిన్ బ్రేక్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి నగదు పోలేదు. సో అది నెక్స్ట్ డే మార్నింగ్ మేనేజర్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఏసీపీ ఆసిఫ్ నగర్ శివమారుతి, మా ఇన్స్పెక్టర్ రవీందర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వీళ్ళందరూ వాళ్ళ టీంతో ఎస్ఐస్తో కానిస్టేబుల్స్ అందరూ మంచిగా వర్కౌట్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని టెక్నికల్ క్లూస్, అదేవిధంగా కొన్ని అక్కడున్న బేసిక్ లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ కేసుని వాళ్ళు చాకచక్యంగా డిటెక్ట్ చేసి ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ లోకల్ అఫెండర్సే. దాంట్లో ఒక వ్యక్తి అతని పేరు ఖాలిద్ కమాల్ అహ్మద్, ఇంకొక అతను మొహమ్మద్ రియాజ్. వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఒక అతను రియాజ్ అనే అతను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్ చేస్తాడు. మొహమ్మద్ ఖాలిద్ కమాల్ తన కూతురు అనారోగ్యంతో చనిపోయిందని మనస్తాపం చెందిన మహిళ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసుకుంది. చిలకలగూడలోని పద్మావతి ఎన్క్లేవ్ 2వ అంతస్తులో నివాసం ఉంటున్న మంజుల అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. తన ముద్దుల కూతురు మానస చిన్నప్పటి నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతూ చనిపోయింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత మంజుల తీవ్ర మనస్తాపానికి గురై బిల్డింగ్ మీద నుండి దూకి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజం. మీరసలు నోటికి అన్నమే తింటున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడంపై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం. బస్ టైంకి రాలేదని సీజ్ చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్న. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదుకు ఉన్నతాధికారులకు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.